కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మహాపాదయాత్ర చేపట్టారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో ఎండిన గోదావరి నది పరిస్థితిని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. గోదావరి కన్నీటి గోస పేరుతో గోదావరి ఖని నుంచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. రెండో రోజు పెద్దపల్లి నుంచి ప్రారంభం కానున్న యాత్ర సుల్తానాబాద్ మీదుగా కరీంనగర్ కు చేరుకోనుంది. ఇవాళ రాత్రి కరీంనగర్లోనే బస చేరున్నారు. మహాపాదయాత్రకు బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్, రఘువీర్ సింగ్ తో పాటు పలువురు స్వాగతం పలికారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, మహాపాదయాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ డే సాయి మాధవి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. ఈ రోజు మహాపాదయాత్రలో భాగంగా రెండో రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కాలువలకు అయితే పాదయాత్ర చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను నిరసిస్తూ గోదావరిని ఎండిన తీరును కూడా రైతులు ఆగమవుతున్నటువంటి పరిస్థితిని కూడా వివరిస్తూ కూడా గోదావరి కనిటు ఎర్రవెల్లి వరకు కూడా పాదయాత్ర కొనసాగుతుంది. రెండవ రోజు సందర్భంగా ఈ రోజు ప్రస్తుతం అయితే చిన్న కాలువలకు అయితే పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రకు పెద్ద ఎత్తున కూడా మహిళలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు, మంగళాలతో ఘనస్వాగతం తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా ముఖ్యంగా రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా పాదయాత్రలో పాల్గొంటూ పాదయాత్ర చేసుకుంటూ కూడా ఆ కష్టాలన్నీ కూడా పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా ఆ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ గానే ఉంది, రక్షణగానే ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూడొచ్చు? ముందు చెప్పినా కూడా, ముందస్తున్న ప్రళయాన్ని కూడా చెప్పినా కూడా పట్టించుకునేటువంటి ఇప్పుడు ఎవరు కారకులు అని చెప్పవచ్చు? రైతాంగం బలైపోయింది అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? ఇవాళ మేము పాదయాత్రలో భాగంగా పెద్దపల్లి నుండి మొదలుపెట్టి వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ రైతులు కలిసి వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అజేసిండ్రు. నిన్న మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కాళేశ్వరం సేఫ్ గానే ఉన్నదని చెప్పిండు కదా. 15 నెలలు పట్టిందా వీళ్లకు అది సేఫ్ గా ఉన్నదని చెప్పడం కోసం? 15 నెలలు వాళ్లకు రిపేర్ చేయడానికి కూడా మరి నిధులు లేవా? వాళ్ళకి ఇంజనీరింగ్ వ్యవస్థ లేదా? మరి ఇదేంటి అని చెప్పేసి రైతులు ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాతోనే వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. అంటే రైతులలో మనసులలో ఎట్లా ఉన్నది ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ పరిపాలన మీద అర్థమవుతా ఉన్నది. మేము గోదావరి ఎండిపోయిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన క్రమంలో నిండు కుండలాగా ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడవల పోటీలు చేసినాం. అక్కడి నుండి నీళ్లను లిఫ్ట్ చేసి పోచమ్మ సాగర్ వరకు, కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్లను తీసుకుపోయినారు. ఇవాళ అందుకే కొండపోచమ్మ సాగర్ లో నీళ్లు ఎట్లా వచ్చినాయి? ఇవి కాళేశ్వరం నీళ్లు కాదా? కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కు గొప్ప పేరు ఎట్లా వస్తుందనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసినటువంటి మీ మాటలను తిప్పికొట్టడం కోసమే ఈ యొక్క పాదయాత్ర చేస్తూ ప్రజలకు మేము చెప్తా ఉంటే, ప్రజలకు మేము చెప్పుడు కాదు, వాళ్ళకే అర్థమై వాళ్లే మమ్మల్ని సార్తో చెప్పండి, వాళ్ళ మోసాన్ని మేము గుర్తించినాం, కాంగ్రెస్ తప్పుడు మాటలని కూడా మేము గుర్తించినాం. మేము తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము సురక్షితంగా ఉంటామనేటువంటి విశ్వాసాన్ని ప్రజలు, రైతులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మా పాదయాత్రలో ఈ పాదయాత్ర ద్వారానైనా రేపటి నుండైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి రేపటి నుండైనా లిఫ్టింగ్ స్టార్ట్ చేయాలి, గోదావరిని నిండుకుండలాగా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పటికి జరగాల్సిన నష్టం అయితే జరిపోయింది. ఇప్పటికే రైతాంగం, తెలంగాణ రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో నష్టపోయింది. పంట పొలాలని కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ చేసినటువంటి పాపానికి కేవలం రైతులు మాత్రం దాని నష్టాన్ని అయితే భరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 20,000 ఎకరాల వరకు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. మరొక 10 రోజులు అయితే కనుక మరొక 30-40 వేల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి. కాంగ్రెస్ కావాలని చేసినటువంటి కుట్రలో రైతులు బలైపోయిన పరిస్థితి. రైతులు ఏమంటున్నారు? తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించినటువంటి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఇవాళ పరిస్థితి యాసంగిలో పంటలు ఎండిపోతున్నాయి, ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఇప్పుడు నిజంగా ఒక్కొక్క రైతు ఆవేదన, కళ్లల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. మా ప్రాంతంలో అయితే గుండెలు పలిగిపోతున్నాయి రైతులే. అందుకోసమే రైతులందరూ కూడా ఈ పాదయాత్రలో
భాగస్వాములు అవుతున్నారు. నిన్నటికి నిన్న కాళశ్రీరాంపురంలో ఒక రైతు కుటుంబానికి సంబంధించి అక్కడ కరెంటు రావడం లేదు. ఆ మోటార్ దగ్గరికి పోయి ఆ కరెంటు మోటార్ను పట్టుకొని ఒక రైతు ఒక ఆమె చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే ఈ పాపం ముట్టిగబోదు. ఈ పాపం తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా తలుతుంది. ఈ ప్రభుత్వం రైతు ఏడిసినటువంటి రాజ్యం ఎన్నడూ కూడా ముందుకు పోలే. ఇలా రైతులు ఏడుస్తా ఉన్నారు. మేమైతే ఈ ప్రాంతంలో మా యొక్క పాదయాత్రలో చూస్తుంటే నిజంగా వాళ్ళని చూస్తే మాకు కూడా ఏడుపు వస్తున్నది. గింత అధ్వానమా వాళ్ళ మనసులలో గింత బాధ పెట్టుకొని ఎట్లా బతుకుతున్నారు అనేటువంటి బాధ కలుగుతుంది. అందుకోసం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఎకరానికి కేసీఆర్ గారి సంకల్పం ఏదైతే ఉన్నదో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తా అని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి జీవధారగా కొనసాగిందో మళ్ళీ వెంటనే కాళేశ్వరం లిఫ్టింగ్ స్టార్ట్ చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నీళ్లు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అంటే కాంగ్రెస్ నాయకుల వైఖరిని మనం ముఖ్యంగా ఆలోచించినట్లయితే ఏదైతే బదనం చేసిరో కుంగినటువంటి పిల్లర్ను సాకా చూపించి మొత్తం ప్రాజెక్టునే బదనం చేసిరో ఈ రోజు ఇప్పుడు తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు రైతులైతే బలైపోయారు. అంతేకాకుండా అన్ని కూడా తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి అన్ని సబ్బండ వర్గాలను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం మీద ఇప్పటికీ ప్రజలు అసలు నమ్మే పరిస్థితులు ఉన్నాయా? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల వాళ్ళ యొక్క నాయకుల తీరు పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఇలా వాళ్ళను ఎక్కడికి పోయినా అడుగడుగునా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అన్ని విషయాలలో కాళేశ్వరం విషయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దానికోసం కూడా ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఈరోజు మేము ఎక్కడికి పోయినా కూడా మాకు సంబంధించినటువంటి మా కార్యకర్తలు నాయకులు కామన్ గా వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా అంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు గొప్పగా ఉండే 10 ఏళ్ల పాలనలో ఎందుకు ఈ తప్పు చేసినాం, ఇవాళ ఇప్పటికీ మాకు ఇస్తా అన్న 2500 ఇవ్వలేదని మహిళలు అంటున్నారు. తులం బంగారం కేసీఆర్ ఇస్తే 1,116 ఇస్తే తులం బంగారం ఇస్తామని అన్నారు, అది ఇవ్వలేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిర్రు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి వీళ్లకు తగిన బుద్ధి గుణపాఠం మేమే చెప్తాం. అప్పుడు కేసీఆర్ రావాలే, తప్పకుండా మాకు ఈ యొక్క గొప్ప పరిపాలన కావాలని వాళ్ళందరూ చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం. ఇది జిల్లా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో పాదయాత్ర అయితే కొనసాగుతుంది. 2వ రోజు సందర్భంగా చిన్న కలవగా చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తిడతలమైపోయి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కూడా అర్థమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు సురక్షితంగానే ఉందా అంటూ కూడా వారు కూడా చేసినట్టు వ్యాఖ్యల నేపథ్యం పెద్ద ఎత్తున కూడా పాదయాత్రకు రైతులంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ నేతల తీరును కూడా రైతులంతా కూడా ఈ యొక్క పాదయాత్రలో తమ వంతుగా ఆ బాధను కూడా వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.